మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ ప్రచార హోరెత్తిస్తున్నాయి. ప్రచారాలతో మాటల యుద్ధం కూడా రెండు పార్టీల మధ్య నడుస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ప్రచారంలో పాల్గొన్నటువంటి ఎంపీ అరవింద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసురుతున్నారు. 7 సంవత్సరాల్లో చేసింది ఏందో చెప్పాలి, గాంధీ చౌక్లో చర్చకు సిద్ధమా అని చెప్పి. గాంధీ చౌక్ వస్తాను, ఇంటికి కూడా వస్తా, నాకేం భయం లేదు. మహేష్ కుమార్ గౌడ్ నువ్వు ఎన్నడూ కౌన్సిలర్ కూడా గెలకపోతుంది. మా ఓటు శాతం పెరిగింది. నాకు 45% తోటి 19లో గెలిపించిండ్రు. 48% దాటించారు ఈసారి ఇందూరు పార్లమెంటు. ఎందుకు దాటించిండ్రంటే నీ తాతకి మీ ముత్తాతలకు కూడా చేతగాంది కాంగ్రెస్ వాళ్ళది. పసుపు బోర్డు తీసుకొచ్చి పెట్టినాము. 4,000 రూపాయలకు అమ్ముతున్న పసుపుని ఇలా 16,000లకు అమ్ముతున్నాము రైతులు. ఆ రైతుల ఆశీర్వాదంతో గెలుస్తున్నాం మేము. నీకు చేతగాలే అన్నాడు మాధవనగర్ ఫ్లైఓవర్ కట్టనీకే. మీ తరతరాలు కాంగ్రెస్ వాళ్ళకి చేతగాలే. ఆ ఫ్లైఓవర్ అయినాక ఎక్కేవు, నీ సంగతి చెప్తా. ఆరుమూరులో 3 ఫ్లైఓవర్లు అయిపోయినాయి. మీకు చేతగాలే కదా, అటు ఫ్లైఓవర్ ఎక్కకు. మరి మీ అరసపల్లిలా బోధన్లా మీ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టిండు ఆయనకు చేతగాలే. 2 ఫ్లైఓవర్లు అవుతున్నాయి ఆడ, అవి కూడా ఎక్కకుర్రి. మరి ఇవన్నీ రూపాయి అవినీతి లేకుండా అవుతున్నాయి. ఇలా కొత్త రేషన్ కార్డులు వస్తుంటే మా ఇదే మేము పైసలు పంపుతాము, ఇల్లు కట్టించుకోర్రయా అంటే ఇయ్యాలటి వరకు ఒక ఇందిరమ్మ ఇల్లు లేదు. ఒక భూమి ఉంటే ప్లాట్ ఉంటే మీరే కట్టుకొని 5 లక్షలు ఇస్తామంటున్నారు, ఆ రూపాయి లేదు. మీరు ఆరోగ్య బీమా లేదు, 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ బీమా అంటే మేము 5 లక్షలు సరిపో 10 లక్షలు ఇస్తా అన్నాడు మీ పొట్టోడు ముఖ్యమంత్రి. తొండలు దొరగొట్టే ముఖ్యమంత్రి 10 లక్షలు కాదు 5 అరే తీసుకోండి. ఆరోగ్య బీమా పథకం పెట్టుకోండి, రైతు బీమా పథకం పెట్టుకోండి, ఫసల్ బీమా పథకం పెట్టుకోండి. ఏమై నీ తులం బంగారం ఏమాయి, నీ 4,000 పెన్షన్ ఏమాయి, నీ రైతు రుణమాఫీ ఏమాయి, నీ రైతు భరోసా ఏమాయి, నీ ఎలక్ట్రిక్ స్కూటీలు ఏమాయి, ఆడపిల్లలకి 18 సంవత్సరాలు దాటి చదువుకునే ఆడపిల్లలకి ఎవరు చదువుకుంటలేరా? నీ స్కాలర్షిప్లు బీసీ ఎస్సీలు ఎస్టీలకు ఏమాయి? ఇవన్నీ వాగ్దానాలు ఎటుపోయినాయి? ఎన్ఆర్ఐ వాగ్దానాలు ఎటుపోయినాయి? సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు నిజామాబాద్ వస్తున్నారు, ఏం చెప్తారు? ఎందుకు తొండలు దొరగొడతారు? రేవంత్ రెడ్డికి ఇలా ఇందూరు ప్రజలు తొండలు దొరగొడతారు లాగులా. ఇవన్నిటికి జవాబులు చెప్పి రావాలి. ఇవన్నిటికి జవాబులు లేవు. కానీ నరేందర్ రెడ్డి అనే ఆయనకి 10 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని మహేష్ నిజామాబాద్ మున్సిపల్ మేయర్ పదవిని ఆయనకు అమ్మేసుకున్నాడు. 8.5 కోట్లు బకాయిలు కట్టనోడు 17 సంవత్సరాల నుంచి 2009 నుంచి కేవలం కార్పొరేటర్ నిలబడడానికి 8 గంటలల్లా 8.5 కోట్లు కట్టిండు. దాని అర్థమైంది, ఎంత కమ్ముకున్నావు, ఏం జవాబు చెప్తావు అంటే నరేందర్ రెడ్డి అంటాడు, నేను సీఎం రేవంత్ని అడుగుతా ఉన్నా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఆయన్నే. మీ మేయర్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అంటాడు, నేను మున్సిపాలిటీకి బకాయి లేను, మున్సిపాలిటీ నాకు బకాయి ఉన్నది, వాళ్ళు కడతా అని అభయం ఇస్తేనే, వాపస్ ఇస్తా అని అభయం ఇస్తేనే నేను 8.5 కోట్లు కట్టినా అంటున్నాడు. అంటే ఈయన గనక మేయర్ చేస్తే ఇందూరు ప్రజలు కూసున్న కాడికి వెళ్ళి పైసలు వసూలు చేసుడు తప్ప, మొత్తం అవినీతి చేయడం తప్ప, నిలువు దోపిడీ, బహిరంగ దోపిడీ తప్ప ఇంకేమీ ఉండదండి. ఇది అర్థమైతేనే ఉంది స్పష్టంగా. మహేష్ నరేందర్ రెడ్డికి టోటల్గా ప్యాకేజ్ డీల్ మాట్లాడేసుకున్నాడు. దయచేసి గమనించండి, 33-34 సీట్లు గెలిపియండి. స్పష్టమైన మున్సిపాలిటీని నడుపుతాము, మంచి రోడ్లు వేస్తాము, దుమ్ము ధూళి లేకుండా చేస్తాము, చెత్త పేరుకపోకుండా చేస్తాము, రేపు దోమల బెడద లేకుండా చేస్తాము. ఇవన్నీ కూడా చేయాలంటే అవినీతి రహిత మున్సిపాలిటీయే ధ్యేయం. అది కేవలం భారతీయ జనతా పార్టీతో సాధ్యం. ఇది మొత్తం మీద టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ప్రతి సవాల్ ఇస్తున్నారు ఎంపీ అరవింద్. అభివృద్ధిపై ఎక్కడికైనా చర్చ కోసం వస్తానని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మేయర్ అభ్యర్థి విషయంలో మహేష్ కుమార్ గౌడ్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మేయర్ అభ్యర్థి చేసినటువంటి 8 కోట్ల బకాయిలు, పెండింగ్ ఉన్నటువంటి బకాయిలను 17 సంవత్సరాల నుంచి కట్టకుండా ఇప్పుడు కట్టడంపై ఆరోపణలు చేస్తున్నారు. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చినాకనే ఇక్కడికి రావాలని అంటున్నారు. ఈరోజు సీఎం టూర్ నేపథ్యంలో ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. మొత్తం మీద ప్రచారాలతో నిజామాబాద్ నగరపాలక సంస్థ హోరెత్తుతుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్ నుంచి.